కొడతారమ్మనప్ప అదేమైతుందో కానీ ఉంటుంది కొట్టమని ఓకే వెళ్ళు వెనకాల ఒక లెటర్ ఇచ్చి చెల్లిని ఎఫ్ఐఆర్ చేసుకోవాలి మన అంతే ఆరోపణకు సైన్ కోట్ల ఏం డిసైడ్ అవుతుందో చూసాక ఇప్పుడు బతికిన ఇంటే ఏం చచ్చిపోయింది దాన్ని కాడిస్తాయి ఇచ్చేసి కోట్లు గుమ్నా ఉండవా మాట్లాడద్దు వాళ్ళు వచ్చిన చెప్తానే గుమ్నా ఉండే ఇచ్చింది 5 లక్షలకి జమీన్ 50 లక్షల ఆస్తి కావాలి నీకు నేను ఎవరు మేము మమ్మల్ని అడిగిస్తావా మేమేమైనా ఇవ్వమంటావా నిన్ను కాలు పట్టుకొని వచ్చింటున్నావు మేము ఎవరిని అడిగిస్తావే బిడ్డని అడిగిస్తావు నువ్వు బిడ్డలు సైన్ లేకుండా చేసుకుంటావు నువ్వు ఎవరు జరి 420 పనులు చేసింది తిరిగా మాట్లాడు దెంగ తినేయండమ్మంట దుడ్లు ఆపదు వీకోటకు రమ్మంటారు కదా మాట్లాడతాం కదా మీ దుడ్డు మీరు తీసుకోపోతాము అంటారు కదా అది తీసుకోపోవాలా మా నంబర్లు మేము ఇచ్చేసి వచ్చింటాం కదా మాకు ఫోన్ చేయొచ్చుంటే కదా మీరు అంతే అదే దుడ్డు ఏముందో తీసుకోపోండా జమీన్ క్యాంప్ మీరు మేము జమీన్ ఇస్తామంటే మేము బిడ్డలు ఏమన్నా సాక్షి ఇచ్చిండారా మా ఎప్పుడు చెప్పలేదు ఆపదే మేము ఏం చేసేలేదమ్మా వస్తుంది ఆస్తి రోడ్లో ఉండేది మాట్లాడతారు మరి మళ్ళీ కోట్ల ఏది మీ కోట్ల తెలుసుకుండా ఎందుకు ఇట్లా వచ్చి మీరు హింసిస్తారు ఒక కుంట వచ్చాలి 5 లక్షలకి ఒక గాడి 5,000 6,000 అవుతుంది ఒక గాడి కోర్టులో డిసైడ్ కాకుండానే కేసులు నడుస్తూనే ఉంది వచ్చి పొజిషన్లోకి వచ్చింది ಅವ್ರ ಮುಖ ಕೂಡ ನೋಡಿಲ್ಲ ಸರ್ ನಾವು ಅವ್ರು ಯಾರು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಏನು ಎಷ್ಟು ಮಾತಾಡ್ತಾರೆ దించింది వాళ్ళని రమ్మన్న ఫోటో వాళ్ళు వచ్చిండేవాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళని ఒక దించుకోండి సార్ వాళ్ళని ఒక ఫోటో దించుకోండి అదే వాళ్ళని ఒక ఫోటో దించుకోండి తీసుకోండి సార్ వచ్చిండ అప్పుడు అడగాలంట అప్పుడే లేదు వీళ్ళని దించుకోండి సార్ వీళ్ళు ఓనర్లే కాదు సుబ్రహ్మణ్యనే కాదు సార్ వీళ్ళు ముగ్గురిని దించుకోండి సార్ అట్లా వీళ్ళు ఓనర్లు కాదు ఫోటో ఏమంటే మేము పోయిందామా లేదా అని ఆఫీసర్ మీరు కంప్లైంట్ ఇస్తారు కదా మీకు మేము సహకరించిందామా లేదా అనేసి వాళ్ళు పంపించేదానికోసం
ఇది స్పాట్లో ఎవరు ఉంటారని చెప్పాలి కదా సార్ మనము, వాళ్ళు ముగ్గురు ఉంటారని. అది మనం ఊర్లో నాగేశ్వర ఉన్నారు సార్, వీళ్ళే సార్, వీళ్ళు ముగ్గురు. ಅದೇ వాళ్ళు ಏನು ತೆಂಚುಕೊಂಡು ಎಟ್ಲು ಹೋಗಿ నాటినారు వాళ్ళు ఎంచుకొని చేపించిన ಏನು ಹೇಳಿದಪ್ಪ ಸರ್ ನಾವು ಲಾಯರ್ ಸರ್ ನಮ್ಗೆ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ, ನೀವು ಹಂಗೆ ಇವಾಗ ಡಿ ಎಸ್ ಪಿ ಸರ್ ಹೇಳಿದ್ದೀರಿ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ ಸರ್, ಒಂದು ಇಂಬರ ಕೊಟ್ಬಿಡಿ ಸರ್ ನಿಲ್ಸ್ತೀವಿ ಅಷ್ಟೇ. ಇಂಬರ ಒಂದು ಕೊಟ್ಬಿಡಿ, ಡಿ ಎಸ್ ಪಿ ಸರ್ ಹೇಳಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಕೆಲಸ ನಿಲ್ಲಿಸ್ಬೇಕು ಅಂತ ಅನಿಸಿದೆ. ನಾವೇನು ಏಕೆ ಬಂದು ಮಾಡ್ತೀವಲ್ಲ ಸರ್, ಎಲ್ಲ ನಮ್ಮ ಕಡೆ ಇದೆ, ಕೋರ್ಟ್ ಇಂಜೆಕ್ಷನ್ ನಡೆದಿದೆ, ಎಲ್ಲ ಇದೆ. ಮಕ್ಕಳು ಸೇನಿಲ್ಲ ಹಂಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಸ್ಟೇ ಆರ್ಡರ್ ಎಲ್ಲ ಇದೆ ಸರ್ ನಮಗೆ. ನಮ್ಮ ಪಿತ್ರಾಜಿತ ಸೊತ್ತು ನಾವಿರೋದು ಪೊಸಿಷನಲ್ಲಿ ನಾವಿರೋದು, ನೀವು ದೌರ್ಜನ್ಯ ಹೋಗ್ಬೋದು, ಅದು ಕೋರ್ಟಲ್ಲಿ ಇದು ಮಾಡ್ಕೋಬೇಕು. ಕೋರ್ಟಲ್ಲಿ ಹೋಗಿದೆ ಕೋರ್ಟಲ್ಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಹೋಗಿದ್ರೆ ಸರ್, ಡಿ ಎಸ್ ಪಿ ಸರ್ ಹತ್ರ ಹೋಗಿದ್ರೆ ಅಲ್ಲಿ ಹೇಳಿ ಕಳಿಸಿದ್ದಾರೆ. ನಿಮ್ದೇನಿಲ್ಲ 90% ಅವ್ರದ್ದೇ ಇರೋದು, ಹೋಗಿ ಅಂತ 90% ಇದೆ, ಸ್ಟೇ ಆರ್ಡರ್ ಇದೆ, ಹೋಗ್ಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಸರ್ ಅವರು. ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಸರ್, ಅಷ್ಟೇ ಅವ್ರ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಹೋಗಿ ಮಾಡಿ ಅಂತ ಏನು ಹೇಳಿಲ್ಲ. ಹೋಗ್ಬೇಡಿ అది ఇది ఏమది కోలార్ కోట్ల ఉంది తీసుకోరంట, ఏసీ కోట్ల వేకెన్సీ పిచ్చి తీసుకోరంట అని చెప్పింది. ಆಮೇಲೆ ಮಾಡಿಸಿ ಇವಾಗ ಮಾಡಿಸ್ಬೇಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್. ಅವ್ರಿಗೆ ಕೂಡ ಮರ್ಯಾದೆ ಕೊಟ್ಟಿಲ್ಲ ಇವರು. నిలిసి ಅಂತ ಅವರು ಹೇಳಿದ್ದು, ಅವರು ಹೋಗ್ಕೊಡ್ದು ನೀವು ಹೋಗ್ಕೊಡ್ದು ಅಂತ. మేమిద్దరికి ఇస్తున్నా, వాళ్ళకి స్టే ఇది ఉంది, వీళ్ళకి ఇది ఆర్డర్ ఉంది. కొట్టున్నాను నువ్వు నిల్పప్ప, ఉంది నిజంగానే. జేసీబీ సీస్ చేపిస్తాము. అది ఎట్లా వాళ్ళు కొట్టు అని చెప్తే మీరు చేస్తారు? వాళ్ళు చెప్తారన్నా, సుబ్రహ్మణ్యం చేపిస్తారు, గంగిరెడ్డి చేపిస్తా ఉండేది. నాగేష్కి ఏమి రైట్స్ లేదు. మీరు ఎవరు లేదు ఈడ, సుబ్రహ్మణ్యం ఈ పొజిషన్ లో వాళ్ళు ఉండాల, మీరేంటికి వస్తారా? ఇష్యూ చేసుకుంటారన్నా, ఊరికే దిగిసిపోండనా మీరు. మీ మీద ఎఫ్ఐఆర్ అవుతుందప్ప, పోండా మీరు, పోండా మీరు, కంప్లైంట్ ఇవ్వాల్సి కంప్లైంట్ ఇవ్వాల్సి పడుతుంది. మేము గలాట్ దిక్తే గమ్న పోండా. మేము ఇంకేం చేసేలే, వాళ్ళ ఎవరు మాట పోలీసు వాళ్ళ మాటలా ఇంత అనలేదంటే ఇంక మేము దిగాల్సి పడుతుంది, మేము కొట్లాడుకోవాల్సి పడుతుంది అంతే. ఇది తిప్పారెడ్డి నువ్వు అట్లే వచ్చే పాయే కదా, అంతే. వస్తారు పోతారు, 2 నాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళు తీసుకొని వాళ్ళు పోతూ ఉండాలి అంతే. ಇರಪ್ಪ ಸ್ವಲ್ಪ ಇರಪ್ಪ. ಅಲ್ಲ ನಮ್ಮ ಕೆಲಸ, ನಾವು ಯಾವಾಗ ನಮ್ಮ ಜಮೀನು ನಾವು ಯಾವಾಗ ಇವರೆಲ್ಲ ಸೈನ್ ಹಾಕಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್ ಎಲ್ಲರೂ. ಅದು ಕೋರ್ಟಲ್ಲಿ ಇದೆ ಸರ್ ಕೇಸು, ಕೋರ್ಟಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಹೋಗು ಏನೋ ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಸ್ಟೇ ಆರ್ಡರ್ ಇದೆ ನಮಗೆ. ಯಥಾಸ್ಥಿತಿ ಅಂತ ಇದೆ. ಅವ್ರಿಗೇನೋ ಫೆನ್ಸಿಂಗ್ ಹಾಕ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಏನು ಇಲ್ಲ. ಎಲ್ಲಿದೆ ಆರ್ಡರು? ಏನು ಆರ್ಡರ್ ಇದೆ ನಿಮ್ಮ ಹತ್ರ? ಏನು ಓದಿದ್ದೀರಾ ಇಲ್ವಾ? ಕೋರ್ಟಲ್ಲಿ ಕೊಟ್ಟಿದೆ ಅಂತ, ಕಾಂಪೌಂಡ್ ಹಾಕೋ, ಇದು ಶೇರ್ಸ್ ಆಗೋದು, ಭಾಗ ಆಗೋದು, ಇದು ಹಾಕೋ ಅಂತ. ಹಾಕೋ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಇದು ಶೇರ್ಸ್ ಆಗೋದು, ಅದು ತಿಳ್ಕೊಳ್ಳಿ ಫಸ್ಟು. ನಿಮ್ಮ ಸೆಟಲ್ಮೆಂಟ್ ಇದ್ರೆ ನೀವು ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ದುಡ್ಡು ಸೆಟಲ್ಮೆಂಟ್ ಅಷ್ಟೇ ಅಂತೆ. ఏం ఇడిచినాం జమీన్ మీకు పొజిషన్? యాపది ఇడిచినాం పొజిషన్ మీకు. మా ఎప్పుడు ఉండారు ఆడబిడ్డలు వచ్చి ఏమరిస్తాం అనేది అవుతుంది. ಇಲ್ಲ ಸರ್ ಅವರು మా లాయరు మాట్లాడరు, మా లాయరు మాట్లాడిండ. అది పెద్ద కేసు, చిన్న కేసు ఉండండి. కొట్టేసి పారేస్తామని చెప్పి ఉన్నీలే, అట్లే కదా చేసింది, కానీ ఎట్లయితే అట్లా కానీ. పొద్దున కోర్టులో మాట్లాడారు లాయర్ ఆడవాళ్ళ మీద దౌర్జన్యానికి వస్తూ ఉండరు. మాకేం సేఫ్టీనే లేనట్లుంది పోలీస్ స్టేషన్. ఎక్కడ పోవాలి, నీకు సాయాల్సిండే మీద పోయి ఆడిన సెంటర్లో అది దూరి
మనం ఎందుకు ఎందుకు అవసరమే లేదు. వాళ్ళు ఎంత చేసుకుంటే కూడా ఫైనల్ కేసు మనకే షేర్స్ అయ్యేది సుబ్రహ్మణ్య టెన్షన్ తీసుకునే అవసరమే లేదు. వాడు ఇప్పుడు చేసుకుంటే కూడా నెక్స్ట్ పీకేయాల్సిందే, వాళ్ళ చేతులలో వాళ్ళు పీకేయాలి అంతే. పోతే పోనీయడం గుమ్నా ఉన్నాము. పోలీసు వాళ్ళు వచ్చి కదా, వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారో మనం చూద్దాము. నాకు సుస్థ అవుతుంది. ಫೋನ್ ಕೊಟ್ಟರೆ ಲೌಡ್ ಸ್ಪೀಕರ್ ಮಾಡಿ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಾನೆ. ಲೌಡ್ ಸ್ಪೀಕರ್ ಕೊಟ್ಟು